ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినమందు మన జీవితాల్లో దేవుడు ఏవైతే మనము పోగొట్టుకున్నామో వాటిని తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట చదవమా, ఒక మాట చదువు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూసినట్టయితే మన జీవితంలో చాలాసార్లు మనము కొన్ని సంపాదించే క్రమంలో వాటినే పోగొట్టుకుంటాం. కానీ ఏవైతే మనం పోగొట్టుకుంటామో వాటిని మనము దేవుని దగ్గర మరలా అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వాటిని తిరిగి మనకిస్తాడు, అందిస్తాడు. గనుక దేవుడు ఏ చోట అయితే మనం పోగొట్టుకున్నామో అదే చోట మనం వెతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అదే చోట మనం వెతుక్కున్నట్టయితే దొరుకుతుంది, కానీ వేరే చోట మనం వెతికితే దొరకదు. అంటే ఏ పొరపాటు అయితే మనం చేశామో ఆ పొరపాటును మనం సరిదిద్దుకోవాలి, అక్కడే సరిదిద్దుకోవాలి. మనం వేరే ప్రయత్నం చేసి వేరే చోట ఏదో సరిదిద్దుకుంటేనే కాదు. అంటే నువ్వు దేనివల్ల సమస్యకు లోనయ్యావో, దేనివల్ల నువ్వు పతనమయ్యావో, ఓడిపోయావో, పడిపోయావు, ఆ సమస్యను గుర్తించి ఆ చోటనే నువ్వు మందు పెట్టాలి. కానీ పుండొక్క చోటు ఉంటే మందొక్క చోట పెట్టినట్టయితే నీవు స్వస్థత నొందవు. అందుకోసము యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనంలో ఏం ఇక్కడ చూస్తుంటున్నామనంటే, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు అంతేనా వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా, అంటే మీరు కడుపార తిని గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసి సంవత్సరాల పంటను మీకు మరలా ఇత్తును అని అంటున్నాడు. ఈ యొక్క యోవేలు గ్రంథము మనకు ఏం తెలియపరుస్తుంది అంటే, దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడైతే అవిధేయులు అవుతారో, అవిధేయులైనాక తర్వాత దేవుడు వారిని అనేకమైన తెగుళ్ళు అంటే కొన్ని రకాలైనటువంటి పాడి పంటల మీద డిసీజెస్, రోగాలు పంపించి అక్కడున్న ఆ జనాన్ని మరి దేవుడు శిక్షించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వారికి తిండికి తిప్పలేటువంటి పరిస్థితి వచ్చేసింది. వారికి తిండికి తిప్పలే పరిస్థితి వచ్చేసింది. మనం చూసినట్టయితే యోవేలు గ్రంథం 1వ అధ్యాయము నుంచి 7వ వచనంలో వరకు మనం చూసినట్టయితే మరి అనేకమైనటువంటి మరి తెగుళ్ళను మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. చూడండి 7వ వచనం. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేయుచున్నవి, నా అంజూరపు చెట్లను తుత్తనిలుగా కొరుకుచున్నవి అంటే పురుగులు. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను, అంటే అవన్నీ కూడా ఎండిపోతున్నాయి అన్నమాట. ఏం చేసిండట దేవుడు? 4వ వచనంలో గొంగళి పురుగులను మిడతలను పంపించేటట. ఈ విధంగా దేవుడు మరి శిక్షించండి అన్నమాట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనంటే దేవుడు మరి పెద్ద స్టాడిస్టా
కాదు కాదు దేవుని బిడ్డ. ఎందుకనంటే ఆయన ఈ ప్రపంచానికి యజమాని. ఆ యజమాని తన యొక్క దాసులు తన యొక్క మాటలకు అనుగుణంగా విధేయులై జీవించాలని చెప్పి కోరుకుంటాడు. కానీ మరి తాను ఒకటి తలస్తే మరి తన ప్రజలు ఒక రకంగా ప్రవర్తించాలని చెప్పి అన్నటికీ కోరుకో. కానీ తాను తలంచిన దాంట్లో తన ప్రజలకు మేలు దాగి ఉన్నది, దీవెన దాగి ఉన్నది, అనుగ్రహం దాగి ఉన్నది. దాన్ని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరి ఇంకొక మాట మనం చదువుకుందాం. చూడండి, మనము యోబు గ్రంథాన్ని కూడా చూసినట్టయితే యోబు గ్రంథంలో మరి యోబు తన యొక్క అనారోగ్య స్థితి వల్ల మరి తన కుమారులు కుమార్తెలు, అంటే తన అనారోగ్య స్థితే కాదు, శోధన వల్ల కుమారులు కుమార్తెలు పోయారు, భార్య కూడా శపించింది, చచ్చిపోనన్నది. అంతేకాకుండా మరి తన దాసురాలు తనకున్న ధనము అంతా కూడా పోయింది, తన ఇల్లు అంతా కూడా కూలిపోయింది, పడిపోయింది. తనకి ఇక ఏమీ లేదు, మిగిలింది ఏమీ లేదు. కానీ అట్లాంటి ఆ యొక్క మరి యోబును దేవుడు ఏం చేశాడు? 42 యోబు గ్రంథం 42:10లో దేవుడు రెండంతలుగా దీవెనలు మళ్ళా కుమ్మరించిండట, మళ్ళా పిల్లలను ఇచ్చిండట, దాసులను ఇచ్చిండట, దాసురాలను ఇచ్చిండట, ఆస్తులను ఇచ్చిండట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి గొప్ప కార్యములు దేవుడు తిరిగి వారి పట్ల చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడండి? దేవుడు తిరిగి చేశాడు. చూడండి, యెషయా గ్రంథం 61:7 చదువు. యెషయా గ్రంథం 61:7. అరవై 61:7 వచనం. మీరు అంతేనా? మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానముకు ప్రతిగా అంటే మీ అవమానముకు బదులుగా రెట్టింపు ఘనత వస్తుందట. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించుదురు. అంతేనా? వారు సంతోషింతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిందలు బాధలు ఏవైతే ఉన్నాయో వాటికి మరి బదులుగా దేవుడు ఏం చేస్తాడట? సంతోషాన్ని ఇస్తాడట. తర్వాత ఇంకా వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, అంటే వారసులగుదురు. నిత్యానందము వారికి కలుగును అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యానందం వారికి కలుగుతుందట. ఎప్పుడు అని అంటే మరలా తమ తప్పును తెలుసుకొని దేవునికి మనసిచ్చి ఆయన మార్గము చొప్పున నడుచుకునేటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు మరలా ఇలాంటి కోల్పోయిన స్థితిని పునరుకల్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని పిల్లారా, మరి 10వ వచనం మనం చదువుకుందాం. యోబు గ్రంథము 42:10. యోబు గ్రంథము 42:10లో రెండంతలుగా దీవెన కావాలని చెప్పి మరి తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అతనికి క్షేమ స్థితిని మరలా దయచేసిందట. ఈ రోగ్రస్తుడైనటువంటి యోబుకు మరలా మునుపటి క్షేమ స్థితిని కలగజేసిండు. పూర్వము కలిగిన అంటే ముందు తనకు ఏ విధంగానైతే ధనం ఉండేనో దానికంటే రెండంతల ధనము దయచేసిండట. ద్వితీయోపదేశకాండం 33వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ వచనం.
చదవండి 33వ వచనం. నీ దేవుడైన యెహోవా చెరలోని నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మును చెదరగొట్టెను వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి వీరు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించు. అంటే ఐగుప్తు బానిసత్వంలో వీరున్నారు. వాస్తవంగా వీరు ఏ నేటివ్ ప్రజలు, ఏ దేశ ప్రజలు? కనాను ప్రజలు. కనాను ఎప్పటిది? అది అబ్రాము యాకోబు కాలం నాటి ప్రదేశం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రదేశానికి దేవుడట మరలా రప్పిస్తాడట. అంటే తాము కోల్పోయినటువంటి ఆ జన్మస్థలాన్ని తిరిగి ఇస్తాడన్నమాట. వాళ్ళు మరలా ఆ జన్మస్థలిని స్వతంత్రించుకుంటారు. అక్కడ పోయి వారు నివాసం ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమ సొంత దేశంలో తాము ఉండటము తమకెంతో గర్వకారణము. అందుకొరకు దేవుడు వారిని తిరిగి ఏం చేస్తాడు? తమ సొంత దేశంలోని మరికి రప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో కూడా మరి కిరాయి ఇంటిలో పరాయ మనుషుల్లాగా ఈ భూమి మీద మనం ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఈ భూమి మీద నుంచి మనల్ని మన సొంత దేశమైనటువంటి పరలోకానికి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది, మన పౌరస్థితి పరలోకమందున్నది అని చెప్పి రాయబడ్డది. మనం ఏ దేశానికి పౌరులము? పరలోకానికి పౌరులం. ఈ లోకంలో కొన్నాళ్ళ మట్టుకే మనము ఒక దేశంలో పరవాసులుగా ఉంటున్నట్టుగా ఉన్నాం. అక్కడికి మనం పోవడానికి నిత్య ప్రయత్నం మనం చేస్తూ ఉంటున్నాం. భక్తి బాటలు నడుస్తున్నాం. దేవుని యొక్క నాయకత్వము కింద మనం నడుస్తున్నాం. దేవుడు మనల్ని గమ్యానికి చేర్చేటువంటి వాడు గనుక ఆయనకే మనం లోబడుతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనము ఏదైతే ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే మనం వెళ్ళాలి. దేవుని దేశమే, దేవుని స్వగృహమే మన గృహము, మన దేశము. దేవుని యొక్క పరలోక దేశమే ఆ దేశానికి సంబంధించిన పౌరులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. ఇంతకు చదువుకున్నాం కదా, 61వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాము, అవసరం లేదు. అపోస్తల కార్యములు 3:21 మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 3:21. అపోస్తల కార్యములు 3:21. అంటే అన్ని విషయాలకు కుదురుబాటు కాలం అనేటువంటిది వస్తుందట. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడట. ఏం పలికించాడు? అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడట? ఏవైతే కూలిపోయినాయో, పడిపోయినాయో, చెడిపోయినాయో, తోవదప్పిపోయినటువంటి వారిని తోలగెడతాడు దేవుడు. ఏవైతే చెడిపోయినాయో వాటిని బాగుపరుస్తాడు దేవుడు. అంతేకాకుండా ఏ ఇల్లు అయితే, ఏ ప్రదేశం అయితే మనం కోల్పోయామో ఆ ప్రదేశాన్ని ఇస్తాడు, ఆ ఇల్లుని ఇస్తాడు. ఆ ఇల్లు మన పరలోక రాజ్యం. తప్పిపోయినటువంటిది ఏంటిది అని అంటే లోక పాపం. ఈ లోకములో మనం అందరం కూడా పరవాసులుగా ఉంటున్నాం, విదేశస్తులుగా ఉంటున్నాం. మన స్వదేశము పరలోకం. ఇవన్నిటినీ కూడా దేవుడు రెస్టోర్ చేస్తాడు. ఒక రకంగా చెప్పాలని అంటే మనం పాపం వల్ల కూడగొట్టుకున్నది లేదా కూర్చుకున్నది మరణం. అయితే ఈ
మరణం దగ్గర దేవుడు జీవాన్ని పెట్టేస్తాడు. అంతేకాకుండా మనము ఈ భూమి మీద అసత్యాన్ని కూడగట్టుకున్నాం. ఈ అసత్యము చోట దేవుడే సత్యవంతుడై మనల్ని సత్యంతో సందర్శిస్తాడు. అంతేకాకుండా ఈ భూమి మీద ఆయననే మనకు మరి మార్గము, సత్యము, జీవము అయి ఉన్నాడు కాబట్టి ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ జీవితం పొందడానికి ఈ తాత్కాలికమైన ఈ భూలోక సంబంధమైన జీవితం ఒకనాడు తొలగిపోనున్నది. కనుక మనం ఈ లోక సంబంధమైనటువంటి పట్టణము కాదు, పరలోక సంబంధమైన పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ దినాన అబ్రాహాము కూడా పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యం కొరకు ఆయన కూడా మరి ఎదురు చూశాడు. మనం కూడా ఆ పట్టణం కొరకే మనం ఎదురు చూస్తున్నాం. అందుకోసమే దేవుని బిడ్డలారా మరి యోహాను స్వార్తలో చూస్తాము. యోహాను స్వార్త 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. దేవునికి మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. యేసుప్రభు అంటున్నాడు, మీరు ఈ భూమి మీద కలవరపడుతూ ఉండకండి, ధైర్యంగా ఉండండి అంటూ ఏమంటున్నాడంటే, నేను మీకు శాశ్వతమైనటువంటి దేశములో మీ కొరకు గృహాలను సిద్ధపరుస్తున్నాను, ఇళ్లను కడుతున్నాను. అయితే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? తీసుకొని పోతాను అని అంటున్నాడు. కాబట్టి ఆయన ఉండేటువంటి గృహంలో మనము కూడా ఉండులాగున మరలా వచ్చి తీసుకుపోతానని చెప్పి అక్కడ అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం కలవరపడని అవసరము లేదు, బెంగపడని అవసరము లేదు, జడి అని అవసరము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 11వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 24వ వచనము. 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కిందికి చదువు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజధనమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిండట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఐగుప్తును విడిచిపోయిండట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి అక్కడనే మనం చూస్తుంటున్నాము, ఆయన పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం ఎదురు చూసినట్టుగా ఉంటుంది అక్కడ మాట. కిందికున్నదా అది? ఇంకా ఆ మాట మీదికున్నదా? అంటే ఆయన అబ్రాము పునాదులు కలిగినటువంటి పట్టణము, దేవుడు తన కొరకు సిద్ధము చేసినటువంటి పట్టణము కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రాము దేనికోసము ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు? పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు
మరి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 11:10 చదువు తొందరగా. ఏలైనగా దేనికి నిర్మాణకుడై ఉండునో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం ఎదురు చూశాడు. మనం కూడా ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం మనం ఎదురు చూద్దాం. ఈ ప్రపంచము, ఈ భూమి, ఈ సమస్తము కూడా, ఈ అహికమంతా కూడా పునాదులు కలిగింది కాదు. ఇది ఒకనాడు పునాది లేని ఇసుక మీద కట్టబడినటువంటిదిగా ఉండి ఉన్నది. ఎందుకంటే అంతా కూడా శపితమై ఉన్నది. పాపమునకు ఫలితము మరణము. కాబట్టి అంతా కూడా నశించనై ఉన్నది. కనుక మరి దేవుడు కొత్త ఆకాశం, కొత్త భూమిని మనకు ఈ లోకానికి మారుగా ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తానికి మారుగా ఆయన ఇస్తాడు. ఆ పరలోకంలో మనకి ఎలా ఉంటుందట? చూడు, 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది? 21వ అధ్యాయంలో, అంతటా నేను కొత్త ఆకాశం, కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం, మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమిగును లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉండురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కనుల ప్రతి భాష బిందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖము, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మరి యోహాను, శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు దీపంలో వ్రాస్తూ ఈ యొక్క మాటలు పలుకుతున్నాడు. అంటే దేవుడట కొత్త ఆకాశం, కొత్త భూమి ఇస్తాడట. పాతదంతా గతించిపోతుందట. మరి ఆ యొక్క పెళ్లి కుమార్తె కొరకు అలంకరింపబడినట్టుగా ఆ యొక్క పరలోక రాజ్యము అలంకరింపబడినదిగా చూడగలమట. అందుకొరకు అక్కడ ఇక మరణం అనేటువంటిది ఉండదట. దేవుడే వారికి తోడై ఉంటాడట. మన కనులకు కన్నీళ్ళు ఉండకుండా తుడిచేస్తాడట. కాబట్టి ఇక మరణము, దుఃఖము, ఏడుపు అనేటువంటిది ఉండదు. అయితే మరి సింహాసనం నుంచి దేవుడే మనకు వెలుగై ఉంటాడు. ఆయన ఆ పరలోకం యొక్క సుఖాన్ని మనకు అందిస్తాడు, సంతోషాన్ని అందిస్తాడు, అనంతమైనటువంటి ఆనందాన్ని అందిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని బిడ్డలారా, మరి ఆ పరలోక రాజ్యం కొరకు ఈ భూమి మీద మనం ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.